ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వంలో గడిచిన 2 సంవత్సరాలుగా ఎంత దారుణమైనటువంటి పరిస్థితులు ఇక్కడ ఉన్నాయో, జంగిల్ రాజ్ పాలన ఎలా నడుస్తూ ఉందో, ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు ఎంత దారుణంగా ఉన్నాయో, పోలీసులను అడ్డం పెట్టుకొని రెడ్ బుక్ రౌడీయుజాన్ని ఏ విధంగా ఇక్కడ ప్రజల మీదకి, సామాన్యుల మీదకి ఆ రెడ్ బుక్ని వదిలి ఏ విధంగా రాక్షస ఆనందం నారా లోకేష్ పొందుతూ ఉన్నాడో, పోలీసుల్ని అడ్డం పెట్టుకొని ఏదైతే తప్పుడు కేసులు పెట్టి చిత్రహింసలకు గురి చేస్తూ సామాన్యుల్ని, మరీ ముఖ్యంగా దళితుల్ని, బడుగు బలహీన వర్గాల్ని ఈ ప్రభుత్వం ఏ విధంగా వేధిస్తుందో నిన్న గౌరవ హైకోర్టు కళ్ళకు కట్టినట్టుగా చెప్పినటువంటిది. అదేవిధంగా నిన్న పోలీసుల మీద ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేయమని చెప్పి గౌరవ హైకోర్టు ఆదేశాలు ఇచ్చినటువంటి సంఘటన. ఏదైతే శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాకు సంబంధించి ఏదైతే నెల్లూరు జిల్లా చెన్నూరు మండలంలో మంగళపూరు అనేటటువంటి గ్రామానికి చెందినటువంటి రోజువారీ కూలి ఏదైతే గడుతోటి పోలయ్య, ఆ పోలయ్య కొడుకు మీద ఏదైతే ఒక కేసు నమోదైతే, ఆ పోలయ్య కొడుకు ఏదైతే కనపడకపోతే పోలయ్య అనేది డైరెక్ట్గా తీసుకొని, అంటే పోలయ్య కొడుకు మీద కేసు అయితే తండ్రిని డైరెక్ట్గా స్టేషన్కు తీసుకొని వెళ్ళి చిత్రహింసలకు గురిచేసి తీవ్రంగా కొట్టినటువంటి సంఘటన. దీన్ని నిరసిస్తూ ఏదైతే ఆ పోలయ్య అనేటట్టునో హైకోర్టును ఆశ్రయిస్తే, పోలయ్య తరపున న్యాయవాది వి సురేందర్ రెడ్డి తన వాదనలు వినిపిస్తే, పోలీసుల దాడి వల్ల పోలయ్యకైన గాయాలు తాలూకా వైద్య రికార్డులను, ఘటనపై స్థానిక పత్రికలో వచ్చినటువంటి కథనాలను కోర్టు ముందుంచారు. అలాగే వాస్తవాలను నిగ్గు తేల్చేందుకు ఈ ఏడాది ఏప్రిల్ 18న సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు గూడూరు రూరల్ పోలీస్ స్టేషన్లోని సీసీటీవీ ఫుటేజ్ను భద్రపరిచేలా ఆదేశాలు జారీ చేయాలని ఆయన హైకోర్టుకు విన్నవిస్తే, హైకోర్టు పక్కా ఆధారాలు ఉన్నాయి కేసుకు సంబంధించి అని చెప్పి ఆధారాలను పరిశీలించి, పిటిషనర్ పోలయ్యను హింసించారనేందుకు ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని, పోలీసుల దెబ్బల వల్లే తీవ్రంగా ఏదైతే పోలయ్య గాయపడ్డాడని చెప్పి దానికి సంబంధించినటువంటి అన్ని ఫోటోలు జరిగిన దాడిని ధృవీకరిస్తూ, ఈ దాష్టికానికి పాల్పడి పిటిషనర్ని మానవ హక్కులు హరించినందుకు నెల్లూరు జిల్లా ఎస్పీ సహా గూడూరు గ్రామీణ ఇన్స్పెక్టర్ కిషోర్ బాబు, ఎస్ఐ తిరుపతయ్య, కానిస్టేబుల్ దాసు చిన్న ఈ నెల 14న స్వయంగా గౌరవ హైకోర్టు ముందు హాజరు కావాలని చెప్పి ఆదేశిస్తూ, అవసరమైతే బాధ్యులైన పోలీసులపై ఎస్సీ ఎస్టీ చట్టం కింద కేసు నమోదు చేయాలని చెప్పి జిల్లా ఎస్పీని ఆదేశిస్తూ గౌరవ న్యాయమూర్తి డాక్టర్ జస్టిస్ ఎడవల్లి లక్ష్మణరావు గారు ఇచ్చినటువంటి ఉత్తర్వులు. నిజంగా ఇది రెడ్ బుక్కి చెంపపెట్టు, పోలీసులకి చెంపపెట్టు.